హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో హాస్టల్ వార్డెన్ జాబ్స్ కోసం అయితే ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఆ నోటిఫికేషన్లో ఉన్న డీటెయిల్స్ ఏంటో, ఆ జాబ్ కోసం ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటో, అక్కడ ఉండే శాలరీస్ ఏంటో ఈ వీడియోలో మనం పూర్తిగా చూసేద్దాం. అండ్ అదేంటి అంటే ఎన్విఎస్ హాస్టల్ సూపరింటెండెంట్ నోటిఫికేషన్ అయితే ఒకటి రిలీజ్ చేశారు. నవోదయ విద్యాలయ సమితి పూణే ప్రాంతీయ కార్యాలయం 2025-26 విద్యా సంవత్సరానికి హాస్టల్ సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇది ప్యూర్లీ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ అండి ఇది. అండ్ ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇది అధికారిక వెబ్సైట్ ఉంటుంది కదా, సో navodaya.got.inకి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్స్ వచ్చేసి 25th ఏప్రిల్ 2025 నుంచి స్టార్ట్ అయింది. మే 5th వరకు అయితే ఈ నోటిఫికేషన్స్ కోసం మీరు అప్లై చేసుకోవచ్చు. సో దీన్ని బ్రీఫ్గా చూసుకున్నట్లయితే ఈ వేకెన్సీస్ వచ్చేసి హాస్టల్ సూపరింటెండెంట్ వేకెన్సీ. సో ఇక్కడ మొత్తం వచ్చేసి 146 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇందులో 73 పోస్టులు అయితే మేల్ కేటగిరీలో ఉన్నాయి అండ్ 73 పోస్టులు అయితే ఫీమేల్స్కి ఉన్నాయి. అండ్ మీకు ఇక్కడ శాలరీ వచ్చేసి 35,750 రూపీస్గా చూపిస్తున్నారు. అండ్ మీరు ఈ జాబ్ కోసం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అండ్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఆన్లైన్ డేట్స్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 25th స్టార్ట్ అయింది ఆల్రెడీ. అండ్ మీరు మే 5th వరకు అయితే ఛాన్స్ ఉంది మీరు ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవడానికి. అండ్ మీకు ఇక్కడ ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే జూన్ 1st 2025 కల్లా హాస్టల్ సూపరింటెండెంట్ ఏదైనా డిగ్రీ ఆర్ మాస్టర్ డిగ్రీ ఆర్ బీఈడి అండ్ మీ ప్రాంతీయ భాషలో లాంగ్వేజ్ అయితే పూర్తిగా వచ్చి ఉండాలి అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మీకు శాలరీస్ వచ్చేసి మంత్లీ 35,750 రూపీస్ అని శాలరీ చెప్పుకున్నాం కదా. అండ్ అదనంగా జవహర్ నవోదయ విద్యాలయ క్యాంపస్లో షేర్డ్ సింగిల్ అకామిడేషన్ కూడా ఇస్తారంట. అండ్ మీకు ఇక్కడ ఈ జాబ్ కోసం అప్లై చేయడానికి మీకు ఉండవలసిన ఏజ్ ఏంటి అంటే మినిమం 35 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 62 ఇయర్స్ వరకు అయితే ఈ జాబ్ చేయడానికి అర్హులు అని చెప్తున్నారు. సో 62 ఇయర్స్ అంటే తక్కువేం కాదు. సో జాబ్ చేయాలి ఈ ఏజ్లో కూడా, మా కాళ్ళ మీద మేము బతకాలి అనుకున్న వాళ్ళు అండ్ ఈ జాబ్కి మేము ఎలిజిబుల్ అనుకున్న వాళ్ళు మాత్రం ఈ జాబ్కి అయితే కంపల్సరీ అప్లై చేసేసుకోండి. అండ్ ఈ జాబ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి అంటే నవోదయ విద్యాలయ సమితి ఎన్విఎస్ పూణే ప్రాంతీయ కార్యాలయం అధికారిక వెబ్సైట్ని అయితే ఒకసారి ఓపెన్ చేయండి. అండ్ రిక్రూట్మెంట్ సెలెక్షన్లో హాస్టల్ సూపరింటెండెంట్ అప్లికేషన్ ఉంటుంది కదా, అక్కడైతే ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఈ అప్లికేషన్స్ కోసం ఎటువంటి ఫీజు అయితే లేదు, ఇది టోటల్గా ఫ్రీ అండి. సో ఈ జాబ్కి మేము చేయాలి, మాకు ఖచ్చితంగా జాబ్ కావాలి అంటే ఈ జాబ్కి అయితే అప్లై చేసేయండి. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసేసుకోండి. ఈ జాబ్ కోసం వచ్చి నోటిఫికేషన్ లింక్ ఒకసారి డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.